ఇక వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. 2026 మార్చి నాటికి భారత్ను వామపక్ష తీవ్రవాద రహిత దేశంగా ప్రకటిస్తామన్న కేంద్రం గత 10 ఏళ్లలో నక్సల్స్ ఏరివేటే లక్ష్యంగా ఎన్నో ఆపరేషన్లు చేసింది. ఇక మావోయిస్టుల కంచుకోటైన ఛత్తీస్గఢ్పై ప్రత్యేకంగా గురిపెట్టింది. నక్సలిజం వైపు ప్రజలు ఆకర్షితులు కాకుండా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసింది. జనజీవన స్రవంతిలో కలిసిన వారికి భారీగా నజరానాలు ప్రకటించింది. మావోయిస్టుల వల్ల నష్టపోయిన కుటుంబాలను అక్కున చేర్చుకుంది. అందులో భాగంగానే సెప్టెంబర్ 20న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్కు చెందిన 55 మంది మావోయిస్టు బాధితులతో సమావేశమయ్యారు. ఇక బాధితులు షా ఎదుట తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. ఇక ఈ సందర్భంగా షా కీలక వ్యాఖ్యలైతే చేశారు. 31 మార్చి 2026 మావోయిస్టులకు చివరి రోజని, అప్పటికి వామపక్ష తీవ్రవాద రహిత భారత్ను చూస్తామని, ఆ బస్తర్ మళ్లీ అందంగా శాంతియుతంగా మారుతుందన్నారు. షా ప్రకటన చేసి నెల రోజులు కాకముందే ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గత శుక్రవారం నారాయణపూర్ దంతేవాడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన కేంద్రం తన ఆపరేషన్లను ముమ్మరం చేస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 5 వరకు 202 మంది నక్సల్స్ హతమయ్యారని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 14,400 కిలోమీటర్ల పొడవైన రోడ్లతో పాటు 6,000 మొబైల్ టవర్లు నిర్మించినట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ సమావేశం కానున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగే ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, అధికారులు హాజరవుతారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు హాజరు కానున్నట్లు సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీఎస్, డీజీపీ, ఏపీ హోంమంత్రి అనితతో పాటు సీఎస్, డీజీపీ ఆదివారం రాత్రికే ఢిల్లీ చేరుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది.